సరికొత్త లవ్ స్టోరీతో సరికొత్తగా రాబోతున్నారు. కొత్త టీం అని అనుకుంటున్నాం కానీ చాలా ఎక్స్పీరియన్స్ తో చేస్తున్నట్టున్నారు. సో మనతో పాటు టీం ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సో ఎలా అనిపిస్తుంది కొత్తగా ఇండస్ట్రీకి రావడం, ఇంత మంచి టీం ని తీసుకోవడం మీకే కొత్త. సో ఈ టీం ని ఎలా బ్యాలెన్స్ చేశారు, కథ ఎలా చూస్ చేసుకున్నారు, అసలు ఏ థాట్ తో రాశారు? నార్మల్గా అండి, ఫస్ట్ ఈ మా టీం గురించి చెప్పుకోవాలి ఫస్ట్ అంటే. సో మేము షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ మూవీ తీయాలనే ఇంట్రెస్ట్తోని ప్రీమియర్ కోసం చూస్తున్నాము. సో మాకు ఒక టీం ఉంది, టీం పేరు వచ్చేసి సేతి క్రియేషన్స్ అండ్ AAA టీమ్ వర్క్స్ అని ఉంటుంది. సో ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి తీస్తున్నాము. ఈ టీంలో మొత్తం అందరం ఫార్మ్ చేసుకొని అందరం కలిసి మూవీ చేసామండి. సో బేసిక్గా ఈ కథ అనుకున్న తర్వాత వెతుకుతున్న టైంలో కరెక్ట్గా సురేష్ గారి తరపు నుంచి నాకు శ్రీరామ్ సార్ దొరకడం జరిగింది. సో అతను కథ చెప్పాను. ఇప్పుడు నేను ఏదైతే బిలీవ్ చేస్తానో సెన్సిబిలిటీస్ని, అలాంటి సెన్సిబిలిటీస్లో అందుకంత కథ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నాతో పాటు ట్రావెల్ అయ్యి అతను నాకు ప్రొడ్యూస్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి, నాకు మూవీకి ప్రొడ్యూస్ చేయడం. సో ఆ ప్రాసెస్లో నేను ఎక్కడ డల్ చేయలేదు, ప్రతి స్టేజ్లో హెల్ప్ అవుతూనే వచ్చారు. కానీ ఇది కాదు లేదు అని మాత్రం ఎప్పుడు అనలేదు నాతో పాటు. సో మాకు కావాల్సింది తను అందించారు. ఈ సినిమాకి ఈ టైటిలే ఎందుకు పెట్టాలనిపించింది? ముందు మేము అనుకున్నప్పుడు ఇది టైటిల్ వేరేది ఉండిందండి. మేము అంటే లైక్ వేరేది ఏమైనా పెడదాము అనుకున్నాము. ఎందుకో ఆ టైటిల్ నాకు ఎందుకో నచ్చక ఒకరోజు కూర్చొని నార్మల్గా ఆలోచిస్తుంటే ఈ కథకి మనకి రాముడికి చాలా లింక్ ఉంది. అంటే రాముడి క్యారెక్టర్కి లింక్ ఉంది, రాముడికి కూడా కాదు. రాముడి యొక్క క్యారెక్టర్ ఎలా అయితే ఉంటుందో ఈ జనరేషన్లో అలాంటి అబ్బాయిలు అనే వాళ్ళు లేరు. సో అలాంటి అబ్బాయి ఈ జనరేషన్లో ఉండుంటే అతని మనసు ఎలా ఉన్న అబ్బాయిలు కూడా బయట, సో అతనికి లోపల చిన్న మనసు ఉంటుంది. సో ఆ సున్నితమైన మనసే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇందులో. ఆ క్యారెక్టర్ నేను పోర్ట్రే చేశాను. సో దాంతో నేను అలనాటి రామచంద్రుడు అని టైటిల్ అనుకోవడం జరిగిందండి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, బాగా అనిపిస్తుంది వినడానికి కూడా. అంటే చెప్పినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది కదా, సో అది అనిపించింది. సో సాంగ్స్ కూడా అంతే బాగున్నాయి, చాలా నీట్ గా వెళ్తున్నాయి, నిదానంగా స్లోగా చాలా బాగున్నాయి. సో ఎవరి మ్యూజిక్ ఏంటి, ఎవరు చేశారు? దీనికి సినిమాటోగ్రఫీ వచ్చేసి ప్రేమ్ సాగర్ అండి. ముందు ఈ నగరానికి 8 మందికి అసోసియేట్ కెమెరామెన్ చేశారు. అండ్ మ్యూజిక్ వచ్చేసి శశాంక్ తిరుపతి. వీళ్ళిద్దరూ నాతో పాటు 7 years నుంచి ట్రావెల్ చేశారు, నాతో పాటు షార్ట్ ఫిల్మ్ చేశారు. అండ్ నౌ వీఆర్ మేకింగ్ మూవీ. సో శశాంక్ గురించి చెప్పాలంటే మీరు మ్యూజిక్ కానీ ఇప్పటివరకు మీరు విన్న పాటల ద్వారా చెప్పొచ్చు, అండ్ టీజర్ కొన్ని మ్యూజిక్ ద్వారా మీరు చెప్పొచ్చు. హీఈస్ జమ్ ఆఫ్ మ్యూజిక్ అని. సో రేపు సినిమాలో కూడా మిమ్మల్ని ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, ఒక మంచి ఫీల్ గుడ్ లోకి తీసుకొని వెళ్తాడు. నేను షూట్ చేసిన విజువల్ ని ఫీల్ అయ్యేలా చేసే పర్సన్ అతనని నేను గట్టి నమ్ముతున్నానండి. అందరికి తప్పకుండా సినిమాని ఫీల్ అవుతారు. ఆ విజువల్స్ ని కానీ ఆ సౌండ్ ని కానీ తప్పకుండా మీరు ఫీల్ అయ్యి మీకు అందరికి నచ్చుతుంది. ఇండస్ట్రీలో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? డైరెక్టర్ గానీ హీరో గానీ మీ ఇన్స్పిరేషన్ అసలు ఇండస్ట్రీకి రావడానికి? అలాగే మీరు ఇంకా ఎవరిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? అదే నా ఇన్స్పిరేషన్ వచ్చేసి పూరి జగన్నాథ్ గారు, హనురాఘపూడి గారు అండి. అండ్ నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్న చాలా మంది ఉన్నారు హీరోస్, అందరితో దొరికితే ఇంకా చాలా హ్యాపీ. ముఖ్యంగా అయితే విజయ్ సేతుపతి గారు, చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సో వాళ్ళిద్దరిని డైరెక్ట్ చేయాలని ఏదో ఒక రోజు. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ ముందుగా చెప్తున్నాం. సో August 2nd మూవీ హిట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా అలనాటి రామచంద్రుడి మూవీ ఏంటంటే అండి, మీ లోపల ఉన్న ఒక క్యారెక్టర్ని లేపి మీకు మీ పాత గుర్తు చేస్తాయి. పెద్దవాళ్ళకైతే, యంగ్ జనరేషన్కి అయితే నేను ఇలానే లైన్ వేసాను కదరా అని ఒక థాట్ ప్రాసెస్ అయితే క్రియేట్ చేయగలుగుతాయి. నేనే మీరు అనుకుంటారు. ఆయన ఇందులో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉంది. ఆయన ఒక డ్రామా ఉంది, ఒక తండ్రికి కూతురికి మధ్యలో డ్రామా, ఒక తల్లికి మదర్కి మధ్యలో ఉన్న డ్రామా ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. మీరు లోలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు అనే దానికి మీరు చూసి మీరు ఈజీగా కనెక్ట్ అయ్యి మీరు ఆ ఫీల్ లో ఉంటారు ఎట్టి పరిస్థితిలో. అందుకే అవసరమైనా సరే మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి. August 2న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో కృష్ణవంశీ గారు మీరు చెప్పండి, అంటే సినిమాలో ఏమో ఇంట్రోవర్ట్ అంటున్నారు. సో బేసిక్ గా మీరు అసలు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? సినిమాలో పాత్ర అయితే యాంబివర్ట్ అండి, అంటే హెవీ ఇంట్రోవర్ట్, కానీ తెలిసిన వాళ్ళతో అయితే కొంచెం బాగా ఫ్రీగా ఎనర్జెటిక్ గా ఉంటాడు. బట్ చాలా భయం బిడియం అనేది ఉంటుంది. ఒక 10 మందిలో కలవాలంటే కలవలేదు. బయట అయితే నేను కొంచెం బాగా ఫ్రీగా ఉంటానండి, ఎక్స్ట్రోవర్ట్. చూడడానికి చాలా సైలెంట్ కూల్ బాయ్ లా అనిపిస్తున్నారు. అంటే ఫ్రెష్ మీట్ కదా, సో కొంచెం ఎంతైనా. అవునండి. ఓకే. సో ఈ కథని ఓకే చేయడానికి మీకు ఏమనిపించింది? ఏ థింగ్ దగ్గర మీరు ఆగి ఈ కథని అలనాటి రామచంద్రుడు ఇదైతే నేను చేయగలనని ఎందుకు అనిపించింది? ఈ కథని ఎందుకు చూస్ చేసుకున్నారు?
ఆకాష్ గారి కథ చెప్పినప్పుడు ఆయన నెరేట్ చేసిన మూల కథ చాలా బాగుంది, కానీ ఆ కథలో ఉండే ఎమోషన్ అనేది ఉంది కదండి, అది చాలా గట్టిగా ఉంది. ఎస్పెషలీ ఒక అబ్బాయి మనస్ఫూర్తి ప్రేమించినప్పుడు ఒక అమ్మాయిని, ఆ ప్రేమ ఎంత కష్టం ఉంటుందో చెప్పడానికి, ఎంత కష్టపడతాడో, ఎన్ని తిప్పలు పడతాడో, అవన్నీ చాలా బాగా నచ్చినాయండి. అంటే కనెక్ట్ అవుతారు ఆడియన్స్. అంటే నేను కనెక్ట్ అయినా నరేసినప్పుడు. సో మనం జనరల్ ఆడియన్స్ లాగా ఫీల్ అవుతాం కాబట్టి చాలా బాగుంటుంది కథ, మంచి ఛాలెంజింగ్ రోల్ కూడా. అంటే ఒక యాంబివర్ట్ అంటే చాలా సపరేస్ట్ ఉంటారు, తెలిసిందే కదా మీకు ఎలా ఉంటుందంటే వాళ్ళు కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేరు. 10 మంది ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా గట్టి మాట్లాడలేరు, చాలా గుసగుసలు ఆడుతూ ఉంటారు మ్యాక్సిమం. సో మంచి ఛాలెంజింగ్ పాత్ర అనిపించిందండి. సో ఎమోషన్ చాలా గట్టిగా ఉంది, దాంతోపాటు పాత్ర కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఛాలెంజింగ్ ఉందని అట్లా సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఇండస్ట్రీలో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇండస్ట్రీకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరున్నారు? సో ఎవరితో చేస్తే బాగుంటది ఇంకా ఇండస్ట్రీలో, డైరెక్టర్ గానీ, అలాగే హీరో, ఏ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటది అనిపిస్తుంది? హీరోలు అంటే చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చోళ్ళం. తెలుగు వాళ్ళు అంటే నాకు మాస్ సినిమాలు బాగా ఎక్కువ ఇష్టం అండి. మాస్ సినిమాలు మంచి ఫుల్ ధూమ్ధామ్ సినిమా అయితే బాగా ఇష్టము. ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక స్పెషల్ ఇష్టం. కానీ మా సినిమాలు మనం బాలకృష్ణ గారు, చిరంజీవి గారు వాళ్ళందరూ ఇంకా తెలిసిందే కదా. స్క్రీన్ షేర్ అది ఇది అంటే ఏం డైరెక్టర్స్ అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు అంటే నాకు చాలా అభిమానం. అంటే ఆయన లార్జర్ దెన్ లైఫ్ తీస్తారు కదా, అసలు ఎలా తీస్తారబ్బా అనేది అనిపిస్తుంది. సో ఆయన అంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ అండి. సో ఇంకా అప్కమింగ్ ఏమన్నా ఓకే చేశారా? ఇది ఒక్కటే సక్సెస్ అయితే తర్వాత చూద్దాం, ఒక కథ అంటే స్టోరీస్ మీ దాకా ఏమన్నా వచ్చినాయా? ఇదేనా? కథలు అయితే వచ్చాయండి, మాట్లాడుతూ ఉన్నాను. చాలా డైరెక్టర్స్తో మాట్లాడుతూ ఉన్నాం. కానీ ప్రస్తుతానికి అయితే August 2 మా అలాంటి రామచంద్ర రిలీజ్ అవుతుంది కాబట్టి ఫోకస్ అంతా ఇట్లే ఉంది. సో అదండి. థ్యాంక్ యూ సో మచ్. సో మోక్ష గారు మీరు చెప్పండి, లక్కీ లక్ష్మణ్తో వచ్చారు, సో అలనాటి రామచంద్రుడితో రాబోతున్నారు. ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులు ఈ సినిమాని ఎందుకు చూడాలి? నేను చాలా లక్కీ, అదృష్టం. ఫస్ట్ మూవీ లక్ష్మణ్, సెకండ్ మూవీ రామచంద్రుడు. నిజంగా చెప్తున్నాను, రియలీ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ మూవీలో ఈ జనరేషన్ లో వెరీ ఫాస్ట్ బీట్స్, వెరీ షార్ట్ కట్ మూవీ, ప్రో, ట్విట్టర్, ఇన్స్టా, స్నాప్చాట్, బ్లూటూత్, వెరీ డిజిటలైజ్డ్. ఈ మూవీలో యూ విల్ జనాలు విల్ కనెక్ట్ టు ద 90s ఫీల్. యూనో దట్స్ 90s ఫీల్ లో టేప్ రికార్డర్, మన ప్రాప్స్ కూడా ఉంది, టేప్ రికార్డర్, కెసెట్స్, పేపర్ బోర్డ్స్. ఈ జనరేషన్ లో నన్ ఆఫ్ ద చైల్డ్స్ దే ప్లే విత్ ద చిల్డ్రన్, దే ప్లే విత్ ద పేపర్ బోర్డ్స్. ఈ మా ప్రాప్ యాక్చువల్లీ ది పేపర్ బోర్డ్, షీ గివ్స్ ద బ్రెడ్ క్రమ్స్ టు ద యాంట్. సో ఈ మూవీలో వన్ మోర్ ద బెస్ట్ పార్ట్ ఇస్ director has brought out nature philosophy. Nature, every character is linked with nature. Samudram, Sidhu, Dharani, Bhumi, father character Akash, friends, winds, and fire ante Sudamma garu. So you will see how beautiful, and I think family in prati manushya ki we are connected to our parents, friends, and love. For all the girls, I think you will also meeru kuda abbai ante like a father figure. I will be very safe under the arms of my father. After that, my love. So beautifully described for all. I think ee movie chusina tarvata all ammayis will become fan of Sidhu, and na character actual ga volcano laga very pitchiga alladiga, but yeah, everyone will connect to it. Upcoming projects next Telugu Tamil bilingual Ramam Raghavam, Dhanraj garu, Samudragani sir next release, and on 2nd August rendu movies releasing avutundi. Telugulo Alanati Ramachandrudu, Malayalamlo Chittini. Thank you.